నమస్తే, నేను మీ ఎన్ఎన్ఆర్. రాష్ట్రంలో మద్యప్రియులకు శుభవార్త. ఎందుకంటే ఇన్ని రోజులు బ్రాండ్ లేనటువంటి లిక్కర్ తాగి చాలామంది ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు. ప్రభుత్వం మారింది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. మద్యం సేవించే వారికి నాణ్యమైన మద్యం ఇవ్వాలనేటువంటి ఒక పాలసీ త్వరలో తీసుకురాబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,000 లిక్కర్ షాపులు ఉన్నాయి. గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల కాలంలో 1,25,000 కోట్ల రూపాయలు ఈ మద్యం ద్వారా ఆర్జించారు. అంతకుముందున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తన యొక్క 5 ఏళ్ల పదవీ కాలంలో 74,000 కోట్ల రూపాయల యొక్క ఆదాయమే వచ్చింది 5 ఏళ్లలో లిక్కర్ ద్వారా. ఈ యొక్క వ్యవస్థని, ఆ యొక్క వ్యత్యాసాన్ని మనం కానీ గమనించుకున్నట్లయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నప్పుడు మేము మద్యం షాపుల్ని క్రమంగా ఏడాదికి తగ్గిస్తాం. అదేవిధంగా 5 ఏళ్ళు పూర్తయ్యేటప్పటికి మేము మద్యం పాలసీ ప్రకారం దుకాణాలన్నీ కూడా పూర్తవుతాయని చెప్పారు. కానీ అటువంటి హామీలు ఏమి నెరవేరలేదు. తర్వాత మేము అటువంటి మాట అనలేదు. అది దాని మీద చర్చ జరిగింది. అటువంటి దానికి మనం వెళ్ళవస్తలేదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైనటువంటి మద్యం లేదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. దాని చాలా వరకు డిబేట్లు జరిగాయి, గొడవలు జరిగాయి. ఆ యొక్క మద్యం సేవించిన తర్వాత చాలామంది ఆరోగ్యాలు పాడయ్యాయి అంటే చాలా వరకు గందరగోళం జరిగిన విషయం తెలిసిందే. అదేవిధంగా 50 రూపాయలు ఉన్నటువంటి ఒక క్వార్టర్ బాటిల్ ధర 200 రూపాయల వరకు పెరగడం, అదేవిధంగా బీర్ బాటిల్ ధర ఒక 95 నుంచి 100 రూపాయలు ఉన్నదాన్ని 250-300కు పెరగడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం అప్పుడు చెప్పినటువంటి విధానం అంటే, ధర పెరిగితే ఆ యొక్క వినియోగదారుడు మద్యాన్ని సేవించడు, తద్వారా వారిని మద్యం నుంచి దూరం చేయవచ్చని ఒక ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధానం తీసుకొచ్చిందని చెప్పారు. ఏదో నిజమయ్యవచ్చు, కానీ అది మాత్రం ఆచరణలో సాధ్యమైంది. ఇప్పుడు నాణ్యమైనటువంటి క్వాలిటీ అయినటువంటి మద్యాన్ని పాత డిస్టిలరీ విధానం ద్వారానే ఇప్పుడు మద్యం అందించడం కోసం చంద్రబాబు నాయుడు సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తుందనేటువంటి వార్తలు అందుతున్నాయి. ముఖ్యంగా ఈ మద్యం ద్వారా, అంటే ఇప్పుడు మద్యం సేవించే వారిని ట్యాక్స్ పేయర్స్ అని అంటూ ఉంటారు. వారి యొక్క చెల్లించేటువంటి పన్నుతోనే రాష్ట్రం నడుస్తుంటుందన్న విషయాన్ని అందరికీ తెలిసిందే. ఈ మద్యం విధానం ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో రాష్ట్రానికి ప్రధానమైనటువంటి వనరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యకరమైనటువంటి డిస్టిలరీని వారికి మద్యాన్ని అందించి, అదేవిధంగా ధరలు కూడా పెరిగిపోయిన ఆకాశాన్ని అంటినటువంటి ధరలు కూడా తగ్గించాలనేటువంటి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇది దగ్గరలోనే మనకి తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఒక 2-3 వారాల్లోనే ఈ విధానంపై ఒక చక్కటి నిర్ణయం రావస్తుందని బట్టి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనా సరే మద్యం ప్రియులకు మాత్రం ఇది శుభవార్త అని చెప్పవచ్చు.